మారిపోతారు. ఈ పల్లా శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షులు, మరి ఏంటి ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటో తెలియదు. పులివర్తి నాని, సుధీర్ రెడ్డి వీళ్ళు సవాలు విసిరి పారిపోయేటటువంటి దుస్థితికి వాళ్ళు పోయారు. తిరుమల తిరుపతిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడు అయిన తర్వాత తిరుమల తిరుపతిలో జరగని అపచారాలు లేవు. తిరుమల తిరుపతిలో పైన డ్రోన్ ఎగురుతుంది. తిరుమల తిరుపతిలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. తిరుమల తిరుపతిలో పలావు పొట్లాలు దొరుకుతున్నాయి. రాంబాబు గారు, తిరుమల తిరుపతిలో ఇప్పుడు మీరు మాట్లాడితే బెల్ట్ షాపులు తిరుమల తిరుపతిలో ఎక్కడ నడుస్తున్నాయి సార్? పలావు పొట్లాలు ఎక్కడ 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 దొరుకుతున్నాయి సార్? మొన్న పట్టుకున్నారు ఒక బెల్ట్ షాప్ ఎక్కడ, నేను చూపిస్తాను వార్తల్లో. చెప్పులు వేసుకుంటూ వెళ్ళారు, చెప్పులు క్యూ లైన్ లో చెప్పులు దొరుకుంటూ వెళ్ళిన నేను చెప్పింది కాదు కదా, వార్తలు వచ్చినటువంటి అంశమే కదా. పలావు పొట్లాలు తింటూ దొరికారు కదా అక్కడ. పైన డ్రోన్ ఎగురుతుందని పేపర్ లో వచ్చింది కదా. మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చెళ్ళారు. మరి మీరు క్రిస్టియన్ కదా, మరి మీరు ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇచ్చారు? అసలు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ పార్టీ వారికి మాట్లాడే అర్హత లేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు. సరే, ఆయన ఏమనుకుంటే నాకెందుకు, కానీ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు నిన్న మొన్న క్రిస్టియన్స్ అయ్యారా? కాదు, ఎప్పటి నుంచో క్రిస్టియన్స్.